సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎన్ న్యూస్. ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహబూబాబాద్పట్నంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చాలా మంది ఎర్ర జెండాలు పట్టుకుని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. పేద ప్రజలు గత 10-15 సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మించుకొని వారికి ఇప్పటి వరకు ఇంటి శాశ్వత నెంబర్ లేక మరి వారికి పట్టా లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి ఎందుకు, అసలు ఏంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి గల కారణాలేంటో వారి మాటలో తెలుసుకుందాం. మున్సిపాలిటీ పరిధిలో అనేక పల్లెలు గ్రామాల నుంచి ఉపాధి లేక కరువు కాటకాలతోని చేసుకోవడానికి సాగు భూములు లేక ఇవాళ ఏదో పని చేసుకొని బతుకుతామని చెప్పి వేలాది మంది పేదలు చాలా ఏళ్లుగా మానుకోటకు బతకడానికి వస్తూ ఉన్నారు. కిరాయి ఇళ్లలో ఉండలేక ఉన్న ఇంటి కిరాయిలు కట్టుకునేటువంటి స్తోమత లేక ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని ఇవాళ గత 20 ఏళ్ల కాంచి చాలామంది పేదలు దాదాపు 4-5 వేల మంది పేదలు జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఇయాటి వరకు మున్సిపాలిటీ గుర్తింపుగా కనీసం వాళ్ళు వేసుకున్న గుడిసెలకు నెంబర్లు ఇవ్వని కారణంగా వాళ్ళు కరెంటు తీసుకోవాలన్నా లేదా వాళ్ళ పిల్లలకు సర్టిఫికేట్ తీసుకోవాలన్నా వాళ్ళకు నివాస ధృవీకరణం లేక అనేక సంక్షేమ పథకాలకు వాళ్ళు అనర్హులుగా ఉంటా ఉన్నారు. అందుకోసం ఇవాళ మానుకోట వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరూ వాళ్ళు నివాసం అంటున్నటువంటి మరి తాత్కాలిక గృహాలకు నివాస ధృవీకరణలు ఇంటి నెంబర్లు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు భాగస్వాములను చేయాలని చెప్పి మున్సిపాలిటీ ఖచ్చితంగా ఈ చర్య చేయొచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ పట్టాలు అడగటం లేదు. పట్టాలు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది. అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసింది. వాళ్ళ అధికారంలో 14 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి పేదోడికి ఇంటి పట్టా ఇయ్యలే. వాళ్ళు డబల్ బెడ్రూమ్ పేర్లు చెప్పి పేదోడి ఇంటికి సున్నా పెట్టారు. మరి రేవంత్ రెడ్డి గారు నేను వస్తే ఎమ్మటే ఇల్లు లేని పేదలందరికీ ఇంటి జాగలు పట్టాలు ఇల్లు కట్టిసి ఇస్తా అన్నాడు. ఈయన వచ్చి కూడా 3 ఏళ్ళు కావచ్చు వస్తుంది. కానీ ఏది గుర్తుకొచ్చినా పేదోడి బతుకు గుర్తు రావట్లేదు, పేదోడి ఇల్లు గుర్తు రావట్లేదు. ఆయన ఇచ్చే ఇల్లు ఆయన కార్యకర్తల్లో కూడా పావలంత మందికి రాలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మరి ఇలా వేలాది మంది లక్షలాది మంది పేదలకు ఇవాళ ఇవ్వగలిగే శక్తి ఉందా? ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ భూములు దొంగల చేతుల్లో ఉన్నాయి. వాటన్నిటిని ఎర్ర జెండాలు ఎక్కడికక్కడికి తెగబడి ప్రాణాలకు తెగించి భూ కబ్జాదారులతో పోరాడి ఇవాళ 4-5 వేల గుడిసెలు మానుకోట్లు వేయించాయి. వాటికి మీరు పట్టాలు ఇవ్వడానికి మీరు ప్రభుత్వం దాస్తారం చేస్తుంది. కనీసం నెంబర్లు ఇచ్చి నివాస ధృవీకరణ ఇచ్చి ఇంటి నెంబర్లు ఇచ్చి వాళ్ళని మానుకోట పట్టణంలో పౌరులుగా గుర్తించడానికి ఎన్నికైన మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే వీళ్లకు గుర్తింపు ఇచ్చే నెంబర్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ధర్నా చేస్తున్నాం. ఇది కనుక చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పేదల్ని మరింత మందిని సమీకరించి మరి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. పట్టణం లోపల ఇండ్లు వేసుకొని గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి అవపడుతున్నది. కానీ 2014 నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఇంటి నెంబర్ కూడా ఇచ్చినటువంటి పాపాన మున్సిపాలిటీ కావచ్చు, అంతకుమున్న మేజర్ గ్రామ పంచాయతీ కావచ్చు, ఎవరికి కూడా ఒక ఇంటి నెంబర్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇప్పటిదాకా మనోడు చెప్పినట్టుగా ఇవాళ చదువులు పిల్లలు ఇక్కడికి వచ్చి పేదలందరూ కూడా ఇండ్లు వేసుకొని ఇక్కడ నివసిస్తూ ఇవాళ చదువులు ఇక్కడనే చదివించుకుంటున్నారు. ఎవరు కూడా స్కూల్లో చేర్పించుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకున్నా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సర్టిఫికేట్స్ ఇస్తలేరు. మీకు ఇంటి నెంబర్ ఉందా అని అడుగుతాను, ఇంటి నెంబర్ లేదు. మాకు కరెంటు బిల్లు ఉన్నది అంటే కరెంటు బిల్లు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంటి నెంబరే కావాలి, మీకు సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ కానీ. ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని పేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్లన్నిటికీ కూడా ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ ముందు ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా గత 15 సంవత్సరాలుగా పేదలు వేసుకొని నివాసం ఉంటున్న ఇండ్లకి ఒక ఇంటి నెంబర్ కూడా ఈ రోజు వరకు మంజూరు చేయలేదు. అనేక సార్లు మున్సిపల్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, అనేక సార్లు ధర్నా చేశాం. కానీ ఎన్నడూ కూడా మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ ఇంటి నెంబరు లేకపోతే కరెంట్ మీటర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇవాళ సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇండ్లకి ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి అని కోరుతూ ఈ ధర్నాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాయల సిరణ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా.
అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇంటి నెంబర్లు ఇవ్వడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇంటి నెంబర్లు ఇవ్వడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. నెంబర్ లేని వాటికి ఇంటి నెంబర్లు వెంటనే